హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ సేఫ్, సౌండ్ అండ్ హ్యాపీ. సో మీకు చూస్తే ఎవరికైనా గుర్తొస్తుందా? దిస్ ఈజ్ మై ఒక్క మాట సెటప్. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత యూనో ఈ క్యామ్ ఓపెన్ చేసి ఈ సెటప్ తీసుకున్నా, లేకపోతే వ్లాగ్స్ ఎక్కువ చేస్తున్నా కదా, సో వ్లాగింగ్ కెమెరా పట్టుకొని తిరుగుతున్నా. ఆల్సో నేను మా చెల్లి పెళ్ళి రిలేటెడ్ వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేసినో దానికి మంచి రీచ్ వచ్చింది మన ఛానల్లో. దానికి అసలు సంతోషించాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. బికాజ్ అది బట్టలు, జ్యువెలరీ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్. నేను ఎప్పుడైతే ఎవ్రీడే వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అలాంటివి చేస్తానో దానికి చాలా కష్టపడతాను అనమాట. ఈ క్యామ్, ఇంకో క్యామ్, 2 కెమెరాస్, 2 డిఫరెంట్ యాంగిల్స్, 3-4 ట్రైపాడ్లు ఇవన్నీ పెట్టుకొని చేస్తాను నేను ఆ వీడియోస్. వాటికి అస్సలు రీచ్ ఉండట్లేదు. లైక్ బేసిక్గా నాకు ఎవ్రీడే వ్లాగ్స్ అస్సలు రీచ్ ఉండట్లేదు. బట్ ఎప్పుడైతే నేను ఈ బట్టలు, లేకపోతే మా చెల్లి జ్యువెలరీ, లేకపోతే నా జ్యువెలరీ, లేకపోతే పట్టు చీరలు ఇలాంటి వీడియోస్ చేస్తున్నా వాటికి ఫుల్ రీచ్ వస్తుంది. సో ఎనీవేస్, నా పాయింట్ ఏంటి అంటే అలాంటి వీడియోస్ నేను ఎన్ని రోజులని చేయగలుగుతాను? యూ హ్యావ్ టు వాచ్ అదర్ వీడియోస్ ఆల్సో నావి. ఓకే, సో ఈ వీడియో మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ మై సిస్టర్ వోర్ ఫర్ హర్ వెడ్డింగ్. సో పాయింట్ ఏంటి అంటే మా చెల్లి దాన్ని పెళ్లి బట్టలు, పెళ్లి నగలు అన్నీ యూఎస్ తీసుకెళ్ళిపోయింది ఆమె. సో నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు యూఎస్కి జ్యువెలరీ ఎట్లా తీసుకెళ్ళాలి అని కొంతమంది అడిగిర్రు. సో యూఎస్కి జ్యువెలరీ తీసుకెళ్ళేటప్పుడు వాటి బిల్స్ ఉండాలన్నమాట. మీరు ఎక్కడి నుంచి అయితే కొన్నారో వాటివి స్టోర్ బిల్స్ లాంటివి ఉండాలి. సో అలా ఉంటే మీరు తీసుకెళ్ళచ్చు. సో మా చెల్లి ఎందుకు తన అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ తీసుకెళ్ళిందంటే, వాళ్ళు యూఎస్లో బాగా అటెండ్ అవుతారు అనమాట ఒకళ్ళొక్కళ్ళ ఈవెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ సెటప్. ఇక్కడ మనకున్నట్టే లాకర్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో తను తీసుకెళ్ళింది ఇంకా. అందుకని నేను ఈ వీడియోలో నేను ఏం చెప్పినా మీకు ఫొటోస్ చూపిస్తాను అనమాట, వాట్ షీ వోర్ అన్నది. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ అండ్ అప్కమింగ్ వీడియోస్తో అంటే చూస్తూ ఉంటే మీకు రిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. లైక్ నేను తన బట్టలు, తన జ్యువెలరీ పెట్టుకున్నవి ఇప్పటి వరకు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ నుంచి ఎలా ఈవెంట్స్ అయ్యాయో, తను ఏమేమి అవుట్ఫిట్స్ అయితే వేసుకుందో వాటి గురించి చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్కి ఓకే, ఫస్ట్ ఎవరైనా సరే పెళ్లి బట్టలు ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది మీకు టిప్ అనుకోండి. పెళ్లి బట్టలు ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు పెళ్ళికి ఏ అవుట్ఫిట్ వేసుకుందాం అనుకుంటున్నారు మెయిన్ వెడ్డింగ్కి. ఓకే, మీరు మెయిన్ వెడ్డింగ్కి రెడ్ వేసుకుందాం అనుకుంటున్నారు. సో రెడ్ మిగిలిన ఈవెంట్స్కి అవాయిడ్ చేయండి. మీరు మెయిన్ వెడ్డింగ్కి బ్లూ వేసుకుందాం అనుకుంటున్నారు, పర్పుల్, వాట్ ఎవర్ కలర్ ఇట్ మేబీ, అది వేరే వాటికి అవాయిడ్ చేయాలన్నమాట. సో దట్ మీకు పెళ్లి ఫొటోస్ ఇట్లా వస్తాయి అండ్ కలర్స్ రిపిటేటివ్ ఉండవు అందుకని. సో మా చెల్లి రెడ్ వేసుకుంటుందా, గోల్డ్ వేసుకుంటుందా అని చాలా రోజులు డిసైడ్ అవ్వలేదు అనమాట. సో మేము అన్నీ కొన్న తర్వాత షీ డిసైడెడ్ వాట్ షీఈస్ గోయింగ్ టు వేర్ ఫర్ ద వెడ్డింగ్ అని. సో తను మాకు ఎంగేజ్మెంట్కి అందరికీ 2 అవుట్ఫిట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఒక అవుట్ఫిట్ పైన పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటుంది. దాని తర్వాత తనకి పెళ్ళి అదే ఎంగేజ్మెంట్ చీర పెడతారు. దెన్ తను ఆ అవుట్ఫిట్ వేసుకొని వస్తుంది. సో అలా 2 అవుట్ఫిట్స్ కావాలి కదా. సో మా చెల్లి ఫస్ట్ అవుట్ఫిట్కి ఫుల్ రెడ్ లెహెంగా వేసుకుంది అనమాట. మా చెల్లికి రెడ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడైనా మేము తిరిగి చూస్తే అన్ని బర్త్డేలకి అది రెడ్ డ్రెస్ వేసుకొని ఉంటుంది అనమాట. సో దానికి రెడ్ చాలా ఇష్టం అవుట్ఫిట్స్లో. సో రెడ్ లెహెంగా వేసుకుంది. అది నయనతారాలో తీసుకుంది. చాలామంది నన్ను అడిగినారు, నేను వేసుకున్న మా తమ్ముడిది భీమవరం వెళ్ళా కదా మా తమ్ముడి ఎంగేజ్మెంట్ కోసము, అప్పుడు నేను వేసుకున్నాను అనమాట అవుట్ఫిట్. అయితే అప్పుడు కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. నయనతార అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంది అనమాట. ఆమె డిజైనర్ వేర్ సేల్ చేస్తుంది. సో అది 40,000 to 45,000 మధ్యలో పడింది అనమాట. యాక్చువల్లీ 45,000 పడింది. మా చెల్లి కొంచెం కస్టమైజేషన్స్ చేయించుకుంది అనమాట దానికి. సో కొంచెం ఎక్కువ పడింది. అండ్ దానికి మీరు నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూడకపోతే చూడండి. అది అందులో నేను మీకు ఒక సెట్ చూపించాను అనమాట. ఇట్లా ఎమరల్డ్స్ వచ్చి దానికి ఇలా చాంద్బాలీస్ లాగా వచ్చింది. ఆ సెట్ వేసుకుంది. అసలు ఎంత బాగుండే అంటే ఆ రెడ్కి ఆ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఎమరల్డ్స్ చాలా చాలా బాగా వచ్చినాయి. అసలు మీకు పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో అసలు పిక్చర్స్. అది మోనోక్రోమ్ అవుట్ఫిట్, మొత్తం డ్రెస్ ఒకే కలర్లో ఉంటుంది. దుపట్టా ఒక కలర్, లెహెంగా ఒక కలర్, బ్లౌజ్ ఒక కలర్, అట్లా ఉండదు అనమాట. మొత్తం ఒకే కలర్లో ఉంటుంది. సో
నాకు అలా వేసుకోవడం వల్ల ఏమనిపిస్తుంది అంటే తన ఫేస్ ఇట్లా లైక్ అటెన్షన్ తన ఫేస్కి వెళ్ళింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. సో దట్ వాజ్ వెరీ 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 నైస్ అవుట్ఫిట్. సో ఐ యాడ్ పిక్చర్స్, డోంట్ ఫర్గెట్ టు సీ ద పిక్చర్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అప్పుడు కలర్ కోఆర్డినేట్ చేసుకున్నారు అనమాట. ఆల్ ఈవెంట్స్ ఆల్ అవుట్ఫిట్స్ కలర్ కోఆర్డినేట్ చేసుకున్నారు. సో అప్పుడు మా మరిది గారు ఎవరైతే ఉన్నారో అతను వైట్ వేసుకున్నాడు అనమాట. సో రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ బ్లాక్ అవి మంచి కాంబినేషన్స్ కదా. సో ఆ పిక్ కూడా మీకు ఒకటి పెడతాను చూడండి, లైక్ కపుల్స్ ఎట్లా తీసుకున్నారు. ఎందుకంటే ఈ వీడియో బ్రైడ్స్కి చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో నేను మీరు వేసుకున్నట్టే మీ గ్రూమ్కి కూడా మీకు ఒక ఉండాలి కదా, వాట్ షుడ్ యూ వేర్ అని. సో బ్లాక్ అయినా బాగుంటుంది కానీ ఎంగేజ్మెంట్కి బ్లాక్ వేసుకోరు కదా, సో అందుకే వైట్ వేసుకున్నాడు అనమాట. అగైన్ వెరీ వెరీ గుడ్ కాంబో, చాలా బాగుండే అది. సెకండ్ వచ్చేసి ఎంగేజ్మెంట్కి ఓకే ఎప్పుడన్నా చూడండి లైక్ ట్రెడిషనల్గా ఎవరికైనా సరే ఎంగేజ్మెంట్కి గ్రీన్ చీర కట్టుకుంటారు అనమాట. బికాస్ అది ఫస్ట్ అవుతుంటుంది కదా, అంటే ఫస్ట్ ఈవెంట్ లాగా అవుతుంది కదా. సో గ్రీన్ కట్టుకుంటారు అనమాట. సో మా చెల్లి గ్రీన్దే ఒక చీర నచ్చింది కూడా. మా చెల్లి వాళ్ళ మదర్ ఇన్ లా షీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అనమాట దట్ ఈ చీర తీసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా చెల్లి టేస్ట్ కన్నా వాళ్ళ మదర్ ఇన్ లా టేస్ట్ చాలా బాగుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ఓకే, మేము ఒక 10 నేను ఎట్లా షాపింగ్ చేస్తానంటే నేను ఒక 10 సారీస్ చూసినాను అనుకోండి, ఆ 10 సారీస్లో ఒకటి పిక్ చేసుకొని వచ్చేస్తాను. నేను 10 షాపులు తిరిగి 10 చీరలు చూడను. నాకు ఐ హ్యావ్ అ వేగ్ ఐడియా నాకు ఎట్లాంటి చీర కావాలి అని నేను అది పిక్ చేసేసుకుంటాను. మా చెల్లి ఎట్లా అంటే ఒక 10 షాపులు తిరుగుతుంది, 10 షాపులలో ఒక 100 చీరలు చూస్తుంది. అందులో ఏ ప్రైస్కి ఏ క్వాలిటీ ఏది బెస్ట్ వస్తుంది అన్నది చూసుకుంటుంది అన్నమాట. ఇంత చూస్తుంది. మా చెల్లి వాళ్ళ మదర్ ఇన్ లా లైక్ ఒక 100 చీరలు వేస్తే ఫర్ ష్యూర్ తను ద బెస్ట్ చీర పిక్ చేస్తుంది అనమాట. నేను మా చెల్లి షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి చూసిన ప్రతి స్టోర్లో వాళ్ళ మదర్ ఇన్ లా లైక్ ద బెస్ట్ చీర పిక్ చేసింది. సో మా చెల్లి చాలా ఏమంటారు సఫర్ అవ్వకుంటూ తీసుకుంది అనమాట దాని ఎంగేజ్మెంట్ చీర. అబ్బాయి తీసుకోవాలా వద్దు, అబ్బాయి ఇన్ని వేలా ఇంతనా అంతనా అనుకుంటూ. సో మా చెల్లి దానికి 100% సాటిస్ఫైడ్ లేకుండే కొనేటప్పుడు చీర. బట్ నాకు ఆ చీర చాలా నచ్చింది. నాకు ఇప్పటికీ కూడా దాని హోల్ సారీ కలెక్షన్లో అది బెస్ట్ చీర అనిపిస్తుంది. సో అది ఇలా మొత్తం బార్డర్ డార్క్ పర్పుల్ వచ్చి బాడీ వచ్చేసి ఇప్పుడు మనకి పేస్టల్స్ వస్తున్నాయి కదా, అలా పేస్టల్స్ కూడా కాదు, అది ఒక లాంటి రోజ్ పింక్ అనమాట. లైక్ లైట్ మ్యూటెడ్ రోజ్ పింక్, చాలా చాలా బాగుంటుంది ఆ చీర. సో దానికి ఫస్ట్ తను లైక్ జ్యువెలరీ తర్వాత పెడతారు కదా. సో ఫస్ట్ తను నా గుత్తపూసలు వేసుకున్నాను అనమాట దానికి. సో గుత్తపూసలు వేసుకొని దానికి అప్పుడు చోకర్ పెట్టినారు. అయితే అది వెడ్డింగ్కి అప్పటికి ఫిక్స్ అయిందనమాట అది డైమండ్ జ్యువెలరీ పెట్టుకుంటాను అని. సో మళ్ళీ సేమ్ డైమండ్ జ్యువెలరీ అవుతుంది కదా, పైన కింద సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి దాన్ని 3 స్టెప్ చోకర్ అని చెప్పినా కదా. మీరు ఎవరన్నా మా చెల్లిది గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చూడకపోతే చూడండి. సో 3 స్టెప్ చోకర్ అని చెప్పినాను కదా. సో 2 స్టెప్సే పెట్టుకుంది అండ్ బుట్టాలు కూడా పెట్టుకోలేదనమాట. బికాస్ అది పెళ్ళికి పెట్టుకుందామని అనుకుంది. లైక్ జ్యువెలరీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి నా గుత్తపూసలవి ఇయర్ రింగ్స్ అండ్ గుత్తపూసలు పెద్ద సెట్ వేసుకుంది. అండ్ వాళ్ళు పెట్టింది ఇది డైమండ్ చోకర్ పెట్టుకుంది అనమాట. సో చాలామంది నన్ను మా చెల్లి డైమండ్ జ్యువెలరీవి ప్రైజెస్ అడుగుతున్నారు అనమాట, ఎంత 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 అని. ఒకటి అది వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మా చెల్లి లాంగ్ డైమండ్ హారం ఏదైతే ఉందో అది దానికి మా చెల్లి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయించింది అనమాట లెంత్కి. సో ఐ థింక్ 14 lakhs 15 lakhs అయింది. అది మాత్రం నాకు తెలుసు 14-15 రేంజ్లో ఎంతనో అయిందని. బట్ నాకు ఆ చోకర్ అండ్ బుట్టాల ప్రైస్ తెలీదు. సో దిస్ వాజ్ అ ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్. అండ్ ఎంగేజ్మెంట్కి మా మరిది గారి అవుట్ఫిట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్ హీ వోర్ అన్నిటికీ. వెల్వెట్లో సేమ్ దీనిలాగానే మ్యూటెడ్ రోజ్ పింక్ కలర్ అండ్ దానిపైన ఇట్లా హనీబీ లాంటిది వర్క్ చేయించుకున్నారనమాట. అన్ని అవుట్ఫిట్స్ కన్నా అంటే మా మరిది తీసుకున్న అన్ని అవుట్ఫిట్స్ కన్నా నాకు అది బాగా నచ్చింది అనమాట. లైక్ ఆ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. సో అగైన్ ఐ యాడెడ్ పిక్చర్స్, డూ చెక్ దెమ్ అవుట్. అండ్ నెక్స్ట్ సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ఈవెంట్స్ అన్నిటికీ కొంచెం టైం ఉండింది. సో ఫస్ట్ దాని తర్వాత మేము పెట్టుకున్న ఈవెంట్ వాజ్ మెహందీ. ఓకే, సో మెహందీకి మా చెల్లికి ఒక లైక్ షీ వాంటెడ్ సంథింగ్ లాంగ్ లైక్ 1 piece లాగా కావాలనుకుంది అనమాట. బ్లౌజ్ లెహెంగా ఇట్లా కాకుండా ఒక్క అవుట్ఫిట్ ఇట్లా పొడుగ్గా కావాలని అనుకుంది. ఫ్రాక్ లాంటిది కానీ అనార్కలియే కొంచెం ఇట్లా మంచి ఘేరా లాగా వచ్చింది. సో మేము చాలా స్టోర్స్ తిరిగినాం హైదరాబాద్లో.
నాకు డిజైన్ చేయడం కుదరలేదు బికాజ్ మా చెల్లి చెప్పిన క్రైటీరియా నేను రీచ్ కాలేకపోయినా అనమాట. సో ఐ కుడెంట్ డిజైన్. ఓకే యా, నేను మా చెల్లి బ్లౌజ్ నేనే చేసిన, ఎంగేజ్మెంట్ సెకండ్ అవుట్ఫిట్ బ్లౌజ్ నేనే డిజైన్ చేసిన అనమాట అది. ఓకే, సెకండ్ వచ్చేసి యా, దాని తర్వాత మెహందీకి మేము మొత్తం తిరిగినాం, హైదరాబాద్ అంతా తిరిగినాం, మాకు ఎక్కడ దొరకలేదు. మేము చాలా ఎగ్జిబిషన్స్ తిరిగినాం, తాజ్ బంజారా ఎగ్జిబిషన్స్ తిరిగినాము, తాజ్ డెక్కన్ ఎగ్జిబిషన్స్ తిరిగినాము, హైటెక్స్ ఎగ్జిబిషన్స్ తిరిగినాము, అన్నీ తిరిగినాం అనమాట. సో హైటెక్స్ ఎగ్జిబిషన్లో తను ఇది తీసుకుంది. నాకు స్టోర్ అస్సలు ఐడియా లేదండి, ఎందుకంటే అక్కడ చిన్న స్టాల్స్ చాలా పెడతారు, ఏది ఏ స్టాల్లో తీసుకున్నామో అస్సలు గుర్తుండదు. సో అక్కడ తీసుకుందనమాట. సో యా, మా చెల్లి హల్దీకి అస్సలు ఎల్లో వేసుకున్నాను అన్నదనమాట. బికాస్ అయితే మేము చూసిన పిక్చర్స్ అందరు ఎల్లో వేసుకుంటారు బ్రైడ్స్, లేకపోతే వైట్ వేసుకుంటారు. ఆ వైట్ పైన ఎల్లో వాటర్ వచ్చిన తర్వాత అది ఎల్లో కలర్ లాగా చేంజ్ అవుతుంది. సో మాకు అట్లా ఆ రెండు కాన్సెప్ట్స్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం అనమాట, బికాస్ దే ఆర్ వెరీ కామన్. సో మా చెల్లి దానికి ఇట్లా పాప్ ఆఫ్ కలర్ వేసుకుంటా అని షూర్ ఉండే అనమాట. సో మాకు ఒక ఎల్లో కలర్ అట్లా బ్యాలెన్స్ ఉండింది. సో మేము మెహందీకి ఎల్లో పిక్ చేసుకున్నాం అనమాట. సో మొత్తం రాజస్థానీ డెకార్లో ఎల్లో అవుట్ఫిట్, బట్ మా చెల్లికి అనుకున్నట్టు ఫుల్ దొరకలేదు. సో లెహెంగా దొరికింది, సపరేట్గా బ్లౌజ్, దానిపైనుంచి కోట్ ఉందన్నమాట, అది ఇట్లా కోట్ లాగా. సో కోట్ గేవ్ దట్ ఎఫెక్ట్, అట్లా ఫుల్ ఒక అనార్కలి ఎఫెక్ట్ ఇచ్చింది. అండ్ ఆ రోజు హెయిర్, మేకప్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. సో మా చెల్లి మెహందీకి నేను మీకు చెప్పా కదా, నేను మెహందీకి ఐ వాంటెడ్ మై సిస్టర్ టు వేర్ త్యానీ సెట్ ఇంకా పంచలడా వేసుకోవాలి అని అనుకున్నాను నేను. బట్ మాకు తర్వాత ఏమనిపించిందంటే చాలా డాన్సింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అటు ఇటు కదలడము, అండ్ యూనో మేము ముందే మెహందీ కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత అవుట్ఫిట్స్ వేసుకుంటుంది అని అనుకున్నాం అనమాట. బికాస్ ఎంతసేపు అని కూర్చుంటుంది అవుట్ఫిట్ పైన, చాలా టైం పడుతుంది కదా మెహందీకి. సో మేము అప్పుడు ఏమనుకున్నాం అంటే, పర్ల్స్కి ఒకవేళ మెహందీ అంటినా ఆ మెహందీ కలర్ పోకపోతే మొత్తం చైన్ పాడైపోతుంది. సో అందుకని పర్ల్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసినాం అనమాట. నేను మీకు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ నాకు కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో జ్యువెలరీ తీసుకుందనమాట, అది మగ్గం వర్క్ జ్యువెలరీ. సో ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా, వీటిని ఏమంటారు, హెడ్ బ్యాండ్ లాంటివి, షీష్ ఫూల్. సో అట్లా షీష్ ఫూల్, దానికి ఇక్కడ ఇట్లా షీష్ ఫూల్ లాగా హెడ్ తలకి వచ్చి ఇలా పెద్ద చాంద్బాలీస్ లాగా వచ్చినాయి అనమాట. యా, అది వేసుకుంది. అది కూడా చాలా 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 బాగుంది. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ పిక్చర్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు దాని మెహందీ అవుట్ఫిట్. సో యా, దట్ వాజ్ మెహందీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ. సో హల్దీ మాకు ఎట్లా అవుతుందో నేను చెప్తాను. మాకు మార్నింగ్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా హల్దీ ఈవెంట్ అంతా అయ్యి మాకు పెళ్లి కూతురు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, పెళ్లి కూతురు మార్నింగ్ అవ్వదు అనమాట. మాకు హల్దీ మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అంటే మార్నింగ్ కూడా కాదు, అరౌండ్ 4 o'clock ఆ టైంకి హల్దీ అవుతుంది అనమాట. సో అదొక 2 hours హల్దీ ఖతం అయిపోయిన తర్వాత 6 o'clock ఇంకా సన్ సెట్టింగ్ టైంకి పెళ్లి కూతురు స్టార్ట్ అవుతుంది. మాకు నైట్ వరకు పెళ్లి కూతురు ఉంటుంది. సో పెళ్లి కూతురు లైక్ ఫస్ట్ ఆ రోజు మా చెల్లి మొత్తం 3 outfits వేసుకుంది. సో ఫస్ట్ వచ్చేసి ఒక పింక్ కలర్ ఏమంటారు, పట్టు లంగాల, చిన్నప్పుడు మనము పావడ వేసుకుంటుండే కదా, పట్టు పావడ, ఆ స్టైల్ చేయించినాం అనమాట. సో అది మొత్తం నేనే చేసినాను. లైక్ దట్ ఐ డిజైన్ దట్ అవుట్ఫిట్. సో పింక్ కలర్ బుట్ట చేతులు వచ్చేసి ఇక్కడ హై నెక్, హై కాలర్ వరకు అవుట్ఫిట్ వచ్చింది. అండ్ కొంచెం పొడుగ్గా బ్లౌజ్ కొంచెం ఇట్లా పొడుగ్గా వస్తుంది కదా, లంగా జాకెట్ బ్లౌజ్ లాగా, అట్లా వచ్చి కింద పింక్ కలర్, హాట్ పింక్, మొత్తం అది కూడా మోనోక్రోమ్ అవుట్ఫిట్. కాకపోతే దానికి లేసెస్ ఏవైతే ఉండేనో అవి నేను వైట్, క్రీమిష్ వైట్ ఇచ్చిన అనమాట. సో యా, అది ఆ అవుట్ఫిట్ కూడా చాలా 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 బాగుండే. దానికి మా చెల్లి ఎంత పెద్దవి ఆక్సిడైజ్డ్ సిల్వర్వి బుట్టలు ఉంటాయి కదా, అవి తీసుకుందనమాట. అవి అమెజాన్లో తీసుకుంది తను. నన్ను లింక్స్ అడగకండి, నాకు అసలు ఇప్పుడు మా చెల్లి పెళ్ళి ఎప్పుడో మేలో అయింది, అసలు ఇప్పుడు లింక్స్ లేవు నా దగ్గర. బట్ మీరు ఆక్సిడైజ్ జ్యువెలరీవి సిల్వర్ బుట్టాలు అని అమెజాన్లో కొడితే వచ్చేస్తాయి. అమెజాన్లోనే తీసుకుంది ఇంత పెద్ద బుట్టాలు. అండ్ చేతికి సేమ్ అట్లనే ఆక్సిడైజ్డ్ సిల్వర్వి బ్యాంగిల్స్ వేసుకుంది అనమాట. దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్. ఆ డెకార్కి అంతా ఏమంటారు, పూలు ఉంటుంది కదా హల్దీకి డెకార్, దానిపైన ఇది ఇట్లా పింక్, ఇట్లా ఏమంటారు, ఇట్లా చాలా బాగుండే అనమాట. సో యా, దట్ వాజ్ ఫస్ట్ అవుట్ఫిట్.
సెకండ్ పెళ్లి కూతురు అప్పుడు కూడా సేమ్ ఎంగేజ్మెంట్ మీకు కూర్చున్నట్టే తను ఒక అవుట్ఫిట్లో వచ్చి కూర్చుంటుంది. తర్వాత వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత పెళ్లి కూతురు లాగా బట్టలు వేసుకొని వస్తుంది కదా. సో దానికి ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఒక లెహంగా తీసుకుంది. అది కొంచెం ఆ ప్రింట్ బనారస్ దుపట్టా లాగా వచ్చి కిందనేమో కొంచెం కలంకారీ ప్రింట్ లాగా వచ్చిందనమాట. అది యాక్చువల్లీ వెరీ 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 అఫోర్డబుల్ అండి. మా చెల్లి అది డ్రేప్స్ బై సాయిలో తీసుకుందనమాట. ఇన్స్టా పేజ్లో ఆర్డర్ చేసింది. సో చాలామంది మా చెల్లివి పెళ్లి కూతురు ఫోటో నేను ఏదైతే థంబ్నెయిల్లో పెట్టినో మా చెల్లి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్కి ఆ చాంద్ బాలీస్ అడిగినారు అనమాట. మా చెల్లివి ఎవరు చాంద్ బాలీస్, అవి చాంద్ బాలీస్ ఫొటోస్ అని. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ ఎవరైతే వెడ్డింగ్ అవుతుందో ఆ పెళ్లి కూతురికి మేము వేసుకునే ఆ ఫస్ట్ అవుట్ఫిట్ అన్నా సెకండ్ అవుట్ఫిట్ కన్నా మేము మా కజిన్వి తీసుకుంటాం అనమాట. సో చాలామంది నా గోల్డ్ కలెక్షన్, మా చెల్లి గోల్డ్ కలెక్షన్ వీడియో చూసి అమ్మ చాలా ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఫ్రాంక్గా నేను చెప్తున్నా, దట్ ఈస్ బేర్ మినిమం మా దగ్గర. మా అక్క దగ్గర అయితే జస్ట్ అంటే మా కజిన్ అక్క దగ్గర మా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నిటితో జస్ట్ నల్ల పూసలే ఉండుంటాయి నాకు తెలిసి. సో అక్కవన్నమాట అవి. మేము నార్మల్గానే మేము అక్క జ్యువెలరీ వేసుకుంటాం అనమాట మంచిగా అడిగి. సో ఆ చాంద్ బాలీస్ అండ్ ఒక పర్ల్ సెట్ వేసుకుంది. ఇది మా అక్క కలెక్షన్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏం కాదులే, మా అక్క దగ్గర ఇంకా మంచి పీసెస్ ఉన్నాయి కానీ అది బాగుంటుంది అనమాట చాలా. మీకు పిక్చర్స్ పెడతా చూడండి. అవి కేశీ పర్ల్స్. ఆ కేశీ పర్ల్స్ ఇట్లా గుత్తిలాగా వస్తాయి అనమాట. ఎన్ని వరుసల్లో నాకు ఎగ్జాక్ట్గా ఇంకా వరుసలు నేను ఏరలేదు కానీ ఇట్లా మంచి ఒక గుత్తిలాగా అవి వస్తాయి. అండ్ పైన ఏమంటారు నక్షీవి అవి లాకెట్స్ వస్తాయి అనమాట సైడ్కి. అండ్ చాంద్ బాలీస్, నక్షి చాంద్ బాలీస్. సో మా చెల్లి అది తీసుకుందనమాట ఫస్ట్ దానికి. సో ఆ అవుట్ఫిట్ పైకి నేను అవిటివి కూడా మీకు పిక్చర్స్ పెడతాను చూడండి. సో దాని తర్వాత మా చెల్లి పటోలా సారీ కట్టుకుంది. సో నేను చెప్పా కదా పెళ్లి కూతురికి నేను మమ్మీ మా చెల్లి ముగ్గురు పటోలా కట్టుకుందామని అనుకున్నామని. సో మా ఇద్దరి సారీస్ కన్నా దాన్ని గ్రాండ్గా ఉండాలి ఆబ్వియస్లీ అని చెప్పేసి దానికి మేము వర్క్ లేస్ వేయించిన అనమాట నేను చీరకి. అండ్ బ్లౌజ్ చాలా హెవీగా చేయించిన. అండ్ జ్యువెలరీ మీరు చూసారు కదా, నక్షి జ్యువెలరీ వేసుకుంది మొత్తము. అండ్ ఆ ఇయర్ రింగ్స్ చాలా బాగుండే అని మా అక్కవే కంటిన్యూ చేసేసింది అనమాట. ఆల్సో చాలా లేట్ అవుతుండే దానికి అవుట్ఫిట్ చేంజ్కి, లైక్ చాలా టైం పట్టినుండే అనమాట. సో షీ కుడెంట్ చేంజ్ ద ఇయర్ రింగ్స్. అండ్ ఆ ఇయర్ రింగ్స్ ఇట్లా వాటి కోసమే అన్నట్టు పర్ఫెక్ట్ మ్యాచ్ అయినాయి అనమాట. సో అందుకే మా అక్కవే ఇయర్ రింగ్స్, మా అక్కవే జ్యువెలరీ వేసుకుంది. అండ్ పింక్ పటోలా సారీ కట్టుకుంది అనమాట. ఇక్కడే మేము చాలా ఆలోచించాం. లైక్ అంటే మార్నింగ్ పింక్ అవుతుంది హల్దీకి, అండ్ దెన్ మధ్యలో నేను చెప్పినది బనారస్ ఏదైతే ఉందో అది రెడ్ ఉంది, మళ్ళీ పింక్ ఉంది. ఒకే ఫ్యామిలీలో పింక్ రెడ్ పింక్ అట్లా తీసుకుంటున్నామేమో అనుకున్నాం కానీ మేము వేరే కలర్ని అక్కడ అకామిడేట్ చేయలేకపోయినాం అనమాట. బ్లూ సెట్ అవ్వట్లేకుండే, గ్రీన్ సెట్ అవ్వట్లేకుండే. అంటే మాకు లైక్ మేము వేరే కలర్ని ఎందుకు ఆ ఫ్రేమ్లో అకామిడేట్ చేయలేకపోయినాము. సో మూడు సేమ్ కలర్స్ అయినా సరే పిక్చర్స్ చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఒకసారి చూడండి. ఓకే, అండ్ దట్ వాజ్ ద హల్దీ. దాని తర్వాత వెడ్డింగ్ అయింది. సో వెడ్డింగ్కి మా చెల్లి గోల్డ్ సారీ తీసుకుంది. నేను ఇది చెప్పడం మర్చిపోయినా, మీరు నన్ను ప్రైజెస్ అడుగుతారు కదా ఎనీవేస్. సో మీకు తెలుసు మేము సాయి కంచిలో షాపింగ్ ఎక్కువ చేస్తామన్నమాట. నేను సాయి కంచిలో బాగానే కొంటా, మా మమ్మీ సాయి కంచిలో బాగానే కొంటుంది, మా చెల్లికి కూడా సాయి కంచిలోనే చీరలు దొరికినాయి. లైక్ తను అన్నీ చూసింది, హైదరాబాద్లో అన్నీ చూసింది. బట్ వాట్ షీ వాంటెడ్ వాజ్ తన ఎంగేజ్మెంట్ చీర మేము సాయి కంచిలో తీసుకున్నాము. వాళ్ళ మదర్ ఇన్ లా కూడా సాయి కంచికి లైక్ బాగా వెళ్తారంట. సో వాళ్ళ మదర్ ఇన్ లాకి తెలిసిన వాళ్ళు ఉండే అనమాట. అంటే వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది సాయి కంచిలో. సో ఆ చీర 70,000 ఎంతనో అండి ఎంగేజ్మెంట్ చీర. అది డిస్కౌంట్ తర్వాత 65K వచ్చినట్టుంది. సో 65,000 ఆ చీర. అండ్ దెన్ తన మెహందీ అవుట్ఫిట్ వాజ్ సమ్వేర్ 25,000 ఎంతనో పడింది అనుకుంటా అండి. ఆ ఎల్లో కలర్ అవుట్ఫిట్ 25 చేంజ్ ఎంతనో పడింది, 25 30 25 to 30 మధ్యలో ఎంతనో పడింది అది. మేము ఇంకా అప్పుడు బార్గెన్ కూడా చేసినాం బాగానే. ఐ థింక్ 25 పడింది అనుకుంటా మెహందీ అవుట్ఫిట్. అండ్ దెన్ హల్దీ అవుట్ఫిట్ నేనే చేయించిన, ప్యూర్ రా సిల్క్ తీసుకొని కుట్టించిన అనమాట. సో అది నాకు ఎంత పడిందో ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, ఎందుకంటే నేను షాపింగ్ ఎట్లా చేసిన అంటే
చాలా తీసుకున్నా. లైక్ మా మమ్మీ బ్లౌజెస్ అన్నీ రా సిల్క్స్లో తీసుకున్నా, నా బ్లౌజులు మా చెల్లి బ్లౌజులు తీసుకున్నా కాబట్టి సో అది రా సిల్క్ తీసుకున్నాము. దాని తర్వాతది డ్రేప్స్ బై సాయిలో తీసుకున్న లెహంగా నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కానీ 8,000 10,000 నాకు ఎంతనో ఐడియా లేదండి, 7 8 10 ఎంతనో పడింది. అండ్ పటోలా నేను వీవర్ దగ్గర తీసుకున్నా. సో నేను చెప్పిన తర్వాత మాకు ఇంతకన్నా తక్కువ దొరికింది ఎక్కువ దొరికిందని అనకండి, సో ఐ విల్ నాట్ టెల్ దాట్. అండ్ అండ్ దెన్ కమ్స్ పెళ్లి చీర 1 lakh చేంజ్. మేము ఇంత షాపింగ్ చేసినాం కాబట్టి మాకు తగ్గి అది 1 lakh వచ్చింది. అండ్ గోల్డ్ సారీ మా చెల్లికి షీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో మా చెల్లి పెళ్లి కూతురు బ్లౌజ్ కూడా నేనే చేసినాను. సో one of the things she was very specific about was గోల్డ్ మొత్తం ఉండాలి అండ్ కింద చిన్న కార్నర్లో పైపింగ్ లాంటి బార్డర్ ఉండాలంతే. లైక్ గోల్డ్కి కాంట్రాస్ట్ బార్డర్ లాగా నాకు వద్దు అని ఫిక్స్ అయిందనమాట. అంటే గోల్డ్కి పింక్, గోల్డ్కి రెడ్ అలాంటి బార్డర్స్ అట్లా వద్దు నాకు, మొత్తం అలా గోల్డ్ వచ్చి కింద ఇంతవరకు మాత్రమే వేరే కలర్ రావాలని అనుకుందనమాట. సో అలాగే దీనికి పైన రెడ్ కింద గ్రీన్ అట్లా ఒక సైడ్ రెడ్ ఒక సైడ్ గ్రీన్ లాగా వచ్చిందనమాట. అండ్ తను బ్లౌజ్కి మేము చీరలో వచ్చిన బ్లౌజ్నే వర్క్ చేయించినాము. మా చెల్లి నన్ను చాలా కష్టపెట్టింది దానిపైన ఇట్లా పైన వేసుకునే దుపట్టా కోసము. దానికి వర్క్ నేను 1 day మొత్తం వర్కర్ పీకల పైన కూర్చొని చేయించినాం నేను నా ఫ్రెండ్ ఇద్దరము. నేను డిజైన్ చేసిన అంటే నేనే సోలోగా డిజైన్ చేసిన అని కాదు, నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చేసినామని. సో నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఆ వర్కర్ని తల్ల తిన్నాము, ప్లీజ్ మాకు కావాలని. బికాజ్ మా చెల్లి చెప్పింది ఇంత వర్క్ రావాలి అండ్ ఈ ఏరియా అంతా స్ట్రెచ్ అవ్వాలి అని చెప్పేసి. సో షీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ దుపట్టా ఆల్సో. తను అది మళ్ళీ రీయూజ్ చేయాలన్న దాంట్లో ఉండే అనమాట, అంటే లంగావోని దానికి రీయూజ్ చేయాలన్నట్టుండే. సో ఇంత బ్రాడ్ వర్క్ మొత్తం ఓవరాల్ 4 sides మంచి వర్క్ వచ్చేటట్టు చేయించినాం అనమాట. సో దట్ వాజ్ ద దుపట్టా. అండ్ బ్లౌజ్ చీరలో వచ్చిన దానికే తీసుకొని చేయించినాం మేము, బికాజ్ తనకి అట్లా మొత్తం గోల్డ్ ఎక్కడ వేరే కలర్ లేకుండా దాని దుపట్టా కూడా కొంచెం లైట్ ఏమంటారు ఒకలాంటి పింక్ అనలేం, అది ఒకలాంటి షేడ్లో కావాల్సింది అంటే కొంచెం సంథింగ్ ఇట్లా రోజ్ పింక్ లాంటిది ఒక షేడ్ కావాల్సింది. రోజ్ పింక్ కూడా కాదు, అది పీచిష్ పింక్ లాంటి ఒక షేడ్ కావాలి అన్నట్టుండే అనమాట దుపట్టాకి. సో అలా క్లాత్ తీసుకొని దానికి వర్క్ చేయించినాం పెళ్ళిది. ఓకే, నెక్స్ట్ కమ్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళు రిసెప్షన్ వద్దనుకున్నారు అనమాట. వాళ్ళకి కొంచెం ఇట్లా అందరు చిల్ అయ్యే ఈవెంట్ లాగా కావాలి అని అనుకొని, రిసెప్షన్ మరీ ఫార్మల్ అయిపోతుంది కదా, సో చిల్ అయ్యే ఈవెంట్ లాగా కావాలి అనుకొని కాక్టైల్స్ పెట్టుకున్నారు. దిస్ వాజ్ ద లాస్ట్, ఇంకా అంతా అయిపోయిన తర్వాత దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ అన్నట్టు. సో కాక్టైల్స్కి మా చెల్లి బ్లాక్ లెహంగా వేసుకుంది, ఇది నేనే డిజైన్ చేసిన. సో కిందంతా ఇలా బ్లాక్ లెహంగా అండ్ పైన దానికి ఇట్లా ఫెదర్స్ లాగా వచ్చినట్టు టాప్, అండ్ దానికి మా చెల్లి సబ్యసాచి బెల్ట్ పెట్టుకుంది అండ్ నేను ఇచ్చిన త్యానీ జ్యువెలరీ పెట్టుకుంది. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లుక్స్. మెహందీ బాగుండింది, ఇది కూడా చాలా బాగా వచ్చింది మా చెల్లి లుక్. సో అండ్ దీనికి మా మరిది గారు కూడా బ్లాక్ వేసుకున్నారు అనమాట, ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్, చాలా 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 బాగా వచ్చినుండే. యాక్చువల్లీ మెహందీకి మా మరిది గారు మార్నింగ్ వచ్చి కొన్ని పిక్స్ దిగేసి వెళ్ళిపోయినారు అనమాట. సో దానికి ఒక కుర్తా లాంటిది వేసుకున్నారు, మీరు ఆల్రెడీ అది చూసి ఉంటారు, నేను అది చెప్పడం మర్చిపోయా. సో అండ్ కాక్టైల్స్కి ఇలా రెడీ అయ్యారనమాట. సో చాలా చాలా బాగా వచ్చినుండే. అండ్ నాకు ఎందుకో హెవీ జ్యువెలరీ వేసుకొని ఆ కాక్టైల్స్ అంతా అట్లా డాన్సులు చేసి ఫ్రెండ్స్తో కొంచెం హెవీ అవుతుండేనేమో అనిపించింది. బికాజ్ ఓవర్ సైజ్ స్టడ్స్ ఉండే చాలా కంఫర్టబుల్ ఉండే అనుకుంటా, నాకు అట్లా అనిపించింది, చాలా కంఫర్టబుల్ ఉండే మా చెల్లికి అనేసి. సో దాట్ వాజ్ ది ఏంటది కాక్టైల్ అవుట్ఫిట్. దట్ ఈజ్ ఇట్ అండి, నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాను. సో నేను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. సో దాట్ ఈస్ ఇట్ అండి ఈ వీడియోకి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వేరే వీడియోస్ కూడా చూడండి అబ్బా. లైక్ ఐ వాంట్ యూ ఆల్ టు సీ హౌ మచ్ ఎఫర్ట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ వ్లాగ్స్ ఆల్సో. సో కొంచెం వ్లాగ్స్ కూడా చూడండి. అండ్ దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి, మళ్ళీ కలుద్దాం.
బాయ్ బాయ్.